హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో శ్రీమతి అంగులూరి అంజనీదేవి గారి నీకు నేనున్న నవల ఆడియో రెండో భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం, పదండి. గుడికి వెళ్ళి అప్పుడే ఇంటికొచ్చిన వసంతమ్మ ఇంటి ముందు ఆటో దిగుతున్న అల్లుడు గారిని చూసి, మధు, మీ బావగారు వస్తున్నారు అంటూ రంగారావుకి గుమ్మంలోనే ఎదురుపడి లోపలికి ఆహ్వానించింది. కుశల ప్రశ్నలు వేస్తూ కుర్చీ చూపించింది. రంగారావు కూర్చున్నాక మంచినీళ్ళు ఇమ్మని మధురిమకు చెప్పింది. మధురిమకు బావంటే గౌరవం, భక్తిభావం ఉన్నాయి. మంచినీళ్ళిస్తూ రంగారావును పలకరించింది మధురిమ. వసంతమ్మ కొద్దిసేపట్లో పనంతా ముగించుకుని తీరిగ్గా ఒకచోట కూర్చుంది. బాబును ఆడిస్తూ మధురిమ కూడా తల్లి పక్కన కూర్చుంది. ఆడుకుంటున్న బాబును ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని తన దగ్గర కూర్చోబెట్టుకున్నాడు రంగారావు. రంగారావు వసంతమ్మ పెద్ద కూతురు భర్త. రంగారావుకి భార్య అంటే ప్రాణం. ఆ భార్య చనిపోవడంతో మతిపోయిన వాడిలా తయారయ్యాడు. ఆ దిగులు నుండి కోలుకోవడానికి కొంతకాలం పట్టింది రంగారావుకి. అల్లుణ్ణి ఆ స్థితిలో చూసి చలించిపోయిన వసంతమ్మ బాబుని తన దగ్గరే ఉంచుకుని పెంచుకుంటోంది. రంగారావు భార్య కనుమూసే చివరి క్షణాల్లో ఆయన్ను కోరిన ఒకే ఒక్క కోరిక తన చెల్లెలు మధురిమ పెళ్లి చెయ్యమని. మధురిమ పెళ్లి చేయడం తన బాధ్యత అని భార్యకి ఆ రోజే మనస్ఫూర్తిగా మాటిచ్చాడు. అందుకే భార్య లేకపోయినా అత్తగారిల్లు మరచిపోలేదు రంగారావు. రంగారావుకి వాళ్ల బాబాయి ఈ మధ్యనే శ్యామలతో రెండో పెళ్లి జరిపించారు. తగినంత టైం లేక ఎవ్వరినీ పిలవలేదు. శ్యామల చాలా మంచి మనిషి. రంగారావుని ప్రేమగా చూసుకుంటోంది. నాకు ఫ్యాక్టరీ వదిలి రావాలంటే వీలు దొరకడం లేదత్తయ్య గారు. మిమ్మల్ని బాబుని చూసి రమ్మని శ్యామల ఒకటే గోల చేసి పంపింది. మధురిమ తన సొంత చెల్లెలితో సమానమని, త్వరగా పెళ్లి చేసే ఏర్పాటు చేయమని తొందర పెడుతోంది. ఎలాగూ మధురిమ పెళ్లి బాధ్యత నాపై ఉంది కాబట్టి నేను సరే అన్నాను. నా మాట ఏదీ కూడా కాదనదు శ్యామల. అది నా అదృష్టం. మీకు తెలియకుండా శ్యామలను పెళ్లి చేసుకున్నందుకు ఏమీ అనుకోకండి అత్తయ్య గారు అన్నాడు రంగారావు. కూతురు లేకపోయినా అల్లుడు తన కుటుంబానికి కొండంత అండగా ఉన్నందుకు సంబరపడింది వసంతమ్మ. ఇంతగా చెప్పాలా బాబు? అనుకోవడానికి ఏముంది ఇందులో? పోయిన వాళ్ళు ఎలాగూ రారు. ఉండేవాళ్ళైనా సంతోషంగా ఉండాలిగా. నీకు మాత్రం ఏం వయసుంది? అమ్మాయి పోయిన వెంటనే నేను కూడా నీకు పెళ్లి చేసుకోమనే చెప్పాను. కానీ అప్పట్లో నీ మనసు పెళ్లికి అంగీకరించలేదు. పోన్లే, ఇప్పటికైనా పెళ్లి చేసుకున్నావు. దానికి సంతోషంగా ఉంది అంది వసంతమ్మ. ఇంకో విషయం అత్తయ్య గారు, మన మధురిమకు ఓ సంబంధం చూశాను. అబ్బాయి ఎంఏ చదవాలని యూనివర్సిటీలో చేరాడు. కానీ ఆ మధ్యన సబ్ ఇన్స్పెక్టర్గా సెలెక్ట్ అయ్యాడట. 5వ తేదీ నాడు అమ్మాయిని చూడడానికి వస్తామన్నారు. అన్ని ఏర్పాట్లు చేసి పెట్టండి. ఆ రోజు నేను శ్యామల వస్తాం అన్నాడు రంగారావు. అప్పుడే మధురిమ పెళ్లికేం తొందర బాబు? కనీసం డిగ్రీ అయినా పూర్తి చెయ్యందే అంది వసంతమ్మ. డిగ్రీదేముందిలేండి, తర్వాతైనా చేసుకోవచ్చు. ముందు పెళ్లి కానియండి. ఈ సంబంధం మంచిది. ఇలాంటి సంబంధాలు మళ్ళీ మళ్ళీ రావు. ఇప్పుడు మనం తొందరపడడం మంచిది అన్నాడు రంగారావు. ఆలోచిస్తూ తల వంచుకుంది వసంతమ్మ. మీరంతగా ఆలోచించాల్సిందేం లేదత్తయ్య గారు. మధురిమ బాధ్యత తీరితే మీకు కూడా ప్రశాంతత దొరుకుతుంది. ఆ తర్వాత మీరిక్కడ ఉండవలసిన అవసరం కూడా ఉండదు. శ్యామలను మీ పెద్ద కూతురులా భావించి మీరు నా దగ్గరే ఉండొచ్చు. బాబుకి కూడా మీ అవసరం చాలా ఉంది అన్నాడు బాబు తలను ప్రేమగా నిమురుతూ. రంగారావు చెప్పింది సబబుగానే అనిపించింది వసంతమ్మకి. కూతురికి పెళ్లి చెయ్యాలని ఏ తల్లికైనా ఉంటుంది. సరే, నీ ఇష్టం బాబు అంది వసంతమ్మ. వచ్చిన అవకాశం పోగొట్టుకోకూడదన్నదే ఆమె ఆలోచన. వాళ్ల మాటలు వింటున్న మధురిమలో ఏ భావమూ స్పష్టంగా లేదు. చదువుకుంటే మంచిదే, భవిష్యత్తు బావుంటుంది. పెళ్ళైనా మంచిదే, తల్లికి బాధ తప్పుతుంది, బాధ్యత తీరుతుంది. ఏదో ఒకటి జరుగుతుంది కాబట్టి దేని గురించి అంతగా ఆలోచించవలసిన అవసరం లేదనిపించింది మధురిమకి. రంగారావు పెళ్లికొడుకు గురించి వివరాలు చెబుతుంటే ఆసక్తిగా వింటూ కూర్చుంది వసంతమ్మ. ఫస్ట్ బెల్ ఇంకా కొట్టలేదు. కాలేజీకి ముందుగా వచ్చిన మధురిమ, సుజాతలు కాలేజీ వెయిటింగ్ రూమ్లో కూర్చున్నారు. ఇంగ్లీష్ నాకు కొంచెం కష్టంగా ఉంది సుజా అంటూ ముందుగా మాట్లాడింది మధురిమ. అందులో అంత టఫ్ ఏం కనిపించడం లేదే. నాకైతే ఈజీగానే ఉంది. అక్కడక్కడ అర్థం కాకపోతే నేను మా అన్నయ్యతో చెప్పించుకుంటాను అంది సుజాత. నాకు ఆ అవకాశం లేదు సుజా. క్లాసులో వినడం తప్ప ఇంటికెళ్తే చెప్పేవాళ్ళెవరూ లేరు అంది బాధగా. ఎందుకు లేరు? మీ ఇంట్లో అద్దెకుండే ఆ మనోహర్ ఉన్నాడుగా, అడిగి చెప్పించుకో.
మనోహర్తో డౌట్స్ అడిగి చెప్పించుకునేంత పరిచయం లేదు నాకు. నిజంగా లేదా? మరి మా అన్నయ్య తెలుసా? అసలు మీ అన్నయ్య ఎవరో నాకు తెలీదు. అబ్బో, ఏమో అనుకున్నా. నీ దగ్గర దాచుకోదగ్గ విషయాలు చాలానే ఉన్నాయి. అలాగే దాచుకో దాచుకో అంది సుజాత. సుజాత ఏమంటుందో మధురిమకు అర్థం కాలేదు. మధురిమ బాగా నటిస్తుందని సుజాతకు అర్థమైంది. ముసుగులో గుద్దులాటెందుకు గాని నేనొకటి అడుగుతాను, చెప్తావా మధు? అడుగు సుజా, చెబుతాను. మనోహర్ ఎలా ఉంటాడు మధు? బావుంటాడా? నీకు బాగా నచ్చాడా? చెప్పు మధు, నా దగ్గర దాపరికం దేనికి? నీకేదైనా హెల్ప్ కావాలంటే చేసేవాళ్లలో నేనే మొదటిదాన్ని కదా, నీకు తెలుసుగా, వేరే చెప్పాలా? అంది సుజాత. నువ్వేమంటున్నావో నాకు అర్థం కావట్లేదు సుజా అంది ఎలాంటి తడబాటు లేకుండా మధురిమ. మధురిమ ముఖం చూస్తుంటే సుజాతకి ఎలాంటి అనుమానం రాలేదు. తనే పొరబడుతున్నానేమో అనుకుంది. చూడు మధు, మీ ఇంట్లో అద్దెకి ఎవరెవరుంటున్నారో చెప్పనా? చెప్పు. మనోహర్, కృష్ణ, హరి ఉంటున్నారు. హరి మా అన్నయ్య. మా అన్నయ్యకి మా ఇంట్లో చదువుకోవడానికి డిస్టర్బెన్స్గా ఉంటుందని రోజు మనోహర్ వాళ్ళ దగ్గరే ఉంటాడు. మా అన్నయ్య నీకు తెలియకపోయినా మా అన్నయ్యకి నువ్వు బాగా తెలుసు అంది సుజాత. మధురిమ ఏదో మాట్లాడబోయింది, కానీ మాట్లాడలేదు. అమ్మాయిలు మొత్తం వెయిటింగ్ రూమ్ నిండారు. థర్డ్ బెల్ కొట్టగానే ఎవరి క్లాస్కు వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకొందరు మాత్రమే మిగిలారు. అంతలో అక్కడికి సుజాత ఫ్రెండ్ వచ్చింది. ఫ్రెండ్ని చూడగానే ఆ పూట అవర్స్ అన్నీ లేజర్, ఇంటికి వెళ్ళిపోదాం అంది సుజాత. ఇప్పుడే ఇంటికెందుకే, బోర్, ఏదైనా పిక్చర్కి వెళ్దాం, ఎలాగూ క్లాసులు లేవు కదా అందామె. అమ్మో, పిక్చర్కా? వద్దు, మా అన్నయ్య ఒప్పుకోడు అంది సుజాత. అడిగి చూడు సుజా, మీ అన్నయ్య కాదనరు, తప్పక పంపిస్తారు. ఏదైనా నువ్వు అడిగేదాన్ని బట్టి ఉంటుంది. అడిగితే ఏమంటాడో తనలో తనే నసిగింది సుజాత. అడిగి చూడు, మన ప్రయత్నం మనం చెయ్యాలి కదా. సరే, అడుగుతాను. మీరంతా మా ఇంటికి రండి. మా అన్నయ్య దగ్గర పర్మిషన్ తీసుకుని మీతో కలిసి సినిమాకి వస్తాను అంది సుజాత. ఓకే అంటూ అంతా సుజాతతో బయలుదేరారు. మధురిమ కొంత దూరం సుజాత వాళ్లతో కలిసి నడిచింది. తన ఇల్లు రాగానే వెళ్ళిపోయింది. మధురిమను ఎప్పుడైనా వాళ్ళు సినిమాకి రమ్మని పిలవరు. కారణం, మధురిమకు ఇంట్లో బాబు పని ఉంటుందని వాళ్లకు తెలుసు. ఫ్రెండ్స్ మొత్తం సుజాత ఇంటికి వెళ్లారు. అందర్నీ ముందు హాల్లో కూర్చోబెట్టి లోపలికి వెళ్ళింది సుజాత. ఏమ్మా సుజా, అప్పుడే వచ్చావు? సుజాతను చూడగానే ప్రశ్నించాడు హరి. హరి కాలేజీకి వెళ్ళలేదు. మనోహర్ వాళ్ళ రూమ్కి కూడా వెళ్ళలేదు. తమ్ముళ్ళు క్యారమ్స్ ఆడుతుంటే చూస్తూ కూర్చున్నాడు. ఈరోజు కొంతమంది లెక్చరర్స్ సెలవు పెట్టారన్నయ్యా అంటూ బుక్స్ టేబుల్ మీద పెట్టి అన్నయ్యను పక్కకు పిలిచింది సుజాత. నీదంతా ఒట్టి అపోహ అన్నయ్య. మనోహర్తో మధురిమకు పెద్దగా పరిచయం లేదు. ఇంతకు ముందే అడిగి చూశాను. ఏదైనా అలాంటిది ఉంటే నాతో తప్పకుండా చెబుతుంది. అలాంటిదేం లేదన్నయ్యా అంది సుజాత. లేదన్నయ్యా లేదన్నయ్యా అని నువ్వలా 4 సార్లు అన్నంత మాత్రాన వారిమిద్దరి మధ్యన ఏం లేకుండా పోతుందా అంటూ కోపంగా చూశాడు హరి. మధురిమ మాట ఎత్తగానే లోపలెక్కడో దాగి ఉన్న ఆవేశం తన్నుకొచ్చింది అతనిలో. అదే ఊరు అయి ఉండి కూడా తనని కాదని ఎక్కడి నుండో వచ్చిన మనోహర్తో చేయి కలిపిందని కసిగా ఉంది. అది కాక హైస్కూల్లో చదువుతున్నప్పటి నుండే మధురిమంటే హరికి కోరిక ఉంది. కానీ హరిని ఎప్పుడూ పట్టించుకోదు మధురిమ. నువ్వు అనవసరంగా ఆవేశపడకన్నయ్యా. నాకు చిన్నప్పటి నుండి మధురిమ మనస్తత్వం ఎలాంటిదో బాగా తెలుసు. నాకెందుకో నీ మాటల మీద నమ్మకం కలగట్లేదు అంది సుజాత. సరే, నమ్మకు, వదిలేయ్. మరి మీ ఫ్రెండ్స్ చెప్తే నమ్ముతావా అన్నాడు హరి. ఏ రూట్లో వెళితే సుజాతని నమ్మించవచ్చో హరికి తెలుసు. మా ఫ్రెండ్స్కి కూడా తెలుసా? ఆశ్చర్యపోతూ అడిగింది. మీ ఫ్రెండ్స్కేం కర్మ, ఊరంతా తెలుసు. తెలిసినా తెలియనట్టే ఉంటున్నారు. కావాలంటే అడిగి చూడు, ఇలాంటివి ఎక్కువ రోజులు దాగవు అన్నాడు హరి. ఎక్కడ నిప్పు పెడితే బలంగా రాజుకుంటుందో బాగా తెలుసు హరికి. అదేంటో తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ సుజాతలో ఎక్కువైంది. వెంటనే హాల్లో ఉన్న ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళింది సుజాత. ఏంటే సుజా, మమ్మల్ని ఇక్కడ వదిలి మర్చిపోయినట్టున్నావు. ఎప్పుడైనా కాఫీ ఇచ్చేదానివి, అది కూడా లేదిప్పుడు అంటూ జోక్ చేశారు. సుజాత రావడం ఆలస్యం అయ్యేసరికి ఫ్రెండ్స్ అంతా, అమ్మ మన కోసం లోపల కాఫీ కలుపుతోంది, కాఫీ తాగి సినిమాకి వెళ్దాం. ఈ లోపల మిమ్మల్ని ఒక విషయం అడుగుతాను, చెప్పండి అంటూ వాళ్ళ దగ్గర కూర్చుంది సుజాత. ఏంటా విషయం? తెలుసుంటే చెబుతాం, అడుగు అంటూ అంతా ఒకేసారి అన్నారు. తెలిసినా తెలియనట్లే నటిస్తున్నారు చాలామంది. మీరు కూడా అలా చేస్తారేమో. సందేహాలు పక్కన పెట్టి అడుగు తల్లి, చెబుతాం. మధురిమ మీద ఓ కంప్లైంట్ వచ్చింది. కంప్లైంటా? మధురిమ మీదనా? ఆశ్చర్యపోయారు వాళ్ళు. అవును,
మధురిమ మీదనే. మీకెవరికీ ఇంతవరకు తెలీదా? తెలీదు. ఏంటో చెప్పు, తెలుసుకుంటా. మధురిమ వాళ్ళింట్లో మా అన్నయ్య ఫ్రెండ్ మనోహర్ తన ఫ్రెండ్స్తో కలిసి అద్దెకుంటున్నాడు. ఫ్రెండ్స్ లేని టైంలో మధురిమ మనోహర్ దగ్గరికి వచ్చి వెళ్తుందట అంది సుజాత వాళ్ళ కళ్ళలోకి చూస్తూ. నేను నమ్మను. మధురిమపై నాకు మంచి అభిప్రాయం ఉంది అంది వాళ్లలో ఒక అమ్మాయి. నేను కూడా మొదట్లో నమ్మలేదు, ఇప్పుడు నమ్ముతున్నాను. మనోహర్ చాలా బాగుంటాడట, అందుకే ఇది ఫ్లాట్ అయింది అంది సుజాత. ఇకపై మీరు కూడా నమ్మండి అన్నట్టు వాళ్ళ వైపు చూసింది. నువ్వింకేం ఊహించకు సుజా, మధురిమకు అంత ధైర్యం లేదు. అది నా బెంచ్మేట్, దాని మనసేంటో నాకు బాగా తెలుసు అంది ఇంకో అమ్మాయి. వాళ్ళెవరూ నమ్మకపోవడంతో సుజాతకి షేమ్గా ఉంది. వాళ్ళనెందుకు అడిగానా అనుకుంది. సర్లే, మీరంతా మధురిమ మనస్సులోకి ఏమైనా తొంగి చూసారా? అక్కడేముందో క్లియర్గా తెలియడానికి. కొందరు పైకి ఒక విధంగా ఉండి లోపల మరో విధంగా ఉంటారు. అలాంటప్పుడు మధురిమ గురించి తెలుసుకోవడం కష్టమే. సుజాతకి మాత్రం ఏం తెలుసు? ఎవరో అంటే విన్నది, అలాగే తను మనతో అంది. మనం కూడా ఇంకొకరితో చెబుతాం, నిజమేంటో అప్పుడు తెలుస్తుంది అంది సుజాతపై అభిమానం గల అమ్మాయి. ఇప్పుడు సుజాత ముఖం విద్యుత్ దీపంలా వెలిగిపోయింది. వాళ్ళన్నయ్య హరి పర్మిషన్తో అంతా కలిసి సినిమాకు వెళ్లారు. ఉదయం 9 గంటలైంది. వసంతమ్మ ఎదురు చూస్తున్న 5వ తారీఖు రానే వచ్చింది. పెళ్లి చూపుల సందర్భంగా ఇల్లంతా నీట్గా సర్దారు. ఎక్కడ సామాన్ అక్కడ ఉంచి ఉన్నంతలోనే అందంగా అలంకరించారు. ఆ రోజు మధురిమ కాలేజీకి వెళ్లలేదు. రంగారావు, శ్యామల ముందుగా వచ్చారు. ఓ గంట తర్వాత పెళ్లికొడుకు రాజారాం, అతని తండ్రి రాఘవయ్య వచ్చారు. శ్యామలకి మధురిమను చూస్తుంటే తన సొంత చెల్లెలు కంటే ఎక్కువగా అనిపించింది. మధురిమకి తన చీరల్లో ఓ కొత్త చీర తీసి కట్టింది. నీట్గా తల దువ్వి జడవేసింది, పూలు పెట్టింది, తన నగలు పెట్టింది. ఎంత సింపుల్గా అలంకరించినా అందాల బొమ్మలా కనిపిస్తోంది మధురిమ. మధురిమను అలంకరిస్తూ మధురిమ పక్కన ఉన్న శ్యామలను చూడగానే తన పెద్ద కూతురు గుర్తొచ్చి కళ్ళ నీళ్లు పెట్టుకుంది వసంతమ్మ. అయ్యో పిన్ని, ఎందుకలా కళ్ళ నీళ్లు పెట్టుకుంటున్నారు? అంతా సవ్యంగానే జరుగుతుంది, ఏం కాదు, మీరలా బాధపడకండి. మన మధురిమకే అపరంజి బొమ్మలా ఉంది. ఎవరైనా సరే కళ్ళకద్దుకుని పెళ్లి చేసేసుకుంటారు అంది శ్యామల. వసంతమ్మ తన పెద్ద కూతుర్ని గుర్తుకు చేసుకుని బాధపడుతుందన్న విషయం శ్యామలకు తెలియదు. కన్నీళ్లు తుడుచుకుంటూ మధురిమ వైపు చూసింది వసంతమ్మ. అమ్మా, బాబేడి? బాబును గుర్తు చేసుకుంటూ తల్లిని అడిగింది మధురిమ. అటు ఇటు చూసిన వసంతమ్మ ఏదో గుర్తొచ్చినట్టు తేలిగ్గా ఊపిరి పీల్చుకుని, నువ్వేం కంగారు పడకే మధు, బాబు ఎక్కడికి పోడు, మనోహర్ దగ్గరే ఆడుకుంటూ ఉంటాడు. వాడికి ఈ మధ్యన క్యాడ్బరీస్ చాక్లెట్లు తినడం బాగా అలవాటైంది అంది వసంతమ్మ. మనోహర్ పేరు వినగానే ఏం మాట్లాడలేదు మధురిమ. ఎవరు పిన్ని మనోహర్? అడిగింది శ్యామల. మన ఇంట్లో అద్దుకుంటాడు శ్యామల, చదువుకుంటున్నాడు, మంచి అబ్బాయే. మన బాబును బాగా దగ్గరకు తీసుకుంటాడు, చక్కగా మాట్లాడతాడు, పిల్లలంటే ఇష్టంలాగుంది అంటూ ఏదో పని మీద వంటింట్లోకి వెళ్ళింది వసంతమ్మ. ఈరోజు మధురిమకు పెళ్లి చూపులు. కుర్రాడు ఎస్ఐ జాబ్కి సెలెక్ట్ అయ్యాడట. పేరు రాజారాం. మీరు కూడా అబ్బాయిని చూస్తే బాగుంటుంది, ఒకసారి రండి అంటూ ఎదురింట్లో ఉండే దామోదర్ రెడ్డిని రంగారావు పిలిచాడు. పిలవగానే ఆయన వచ్చాడు. ఆయన వసంతమ్మ కుటుంబం పట్ల ఎప్పుడైనా ఆత్మీయంగా ఉంటాడు. ఆమె ఏదైనా అల్లుడి తర్వాత ఆయనతోనే చెప్పుకుంటుంది. వచ్చిన వాళ్ళు అమ్మాయిని చూడాలని తొందర పెట్టారు. మధురిమను త్వరగా తీసుకురమ్మని ఓసారి వచ్చి భార్యతో చెప్పి వెళ్ళాడు రంగారావు. మధురిమను తీసుకొచ్చి వాళ్ళకెదురుగా కూర్చోబెట్టింది శ్యామల. మధురిమను చూడగానే నచ్చారు. ముఖ్యంగా రాజారాంకి మధురిమ బాగా నచ్చింది. నాన్న, అమ్మాయి బాగుంది, వాళ్ళ శక్తిని దృష్టిలో పెట్టుకుని కట్నం అడుగు, అది కావాలి ఇది కావాలి అని డిమాండ్ చేసి ఈ సంబంధం చెడగొట్టకు అంటూ తండ్రిని పక్కకు పిలిచి చెప్పాడు రాజారాం. రాజారాంకి తండ్రి తత్వం బాగా తెలుసు. తండ్రి తనను చదివించిందే కట్నం కోసం, కానీ మధురిమను చూస్తుంటే అసలు కట్నమే లేకుండా పెళ్లి చేసుకోవాలనుంది. అందుకే అలా అన్నాడు. సరేలేరా, ఆ మాత్రం నాకు తెలీదా? అది కూడా నువ్వే చెప్పాలా? రంగారావుతో ముందే చెప్పాను నీ రేటెంతో, ఆయన అంగీకరించే రమ్మన్నారు. కాకపోతే కాస్త అటో ఇటో ఉంటుంది అంతే అన్నాడు రాఘవయ్య. నా రేటు ఎంతో ముందే వాళ్లతో చెప్పి నన్ను అమ్మేశావా? ఆశ్చర్యపోతూ అడిగాడు రాజారాం. అమ్మకపోతే నీ చదువు కోసం నానా గడ్డి తిని చేసిన అప్పంతా ఎలా తీరుతుంది? అందులో అది కూడా చక్రవడ్డీకి తెచ్చాన్రా అంటూ రాజారాంతో ఇంకేం మాట్లాడకుండా వెళ్ళి రంగారావు పక్కన కూర్చున్నాడు రాఘవయ్య. రంగారావు, రాఘవయ్య కట్న కానుకల విషయాలు మాట్లాడుకున్నారు. వాళ్ల సంభాషణ సవ్యంగానే సాగింది.
కోరినంత కట్నం ఇవ్వడానికి సిద్ధపడ్డాడు రంగారావు. రాఘవయ్య సంతృప్తి చెందాడు. ఆయన అంతకన్నా రేటు తగ్గించేలా లేరు అత్తయ్య గారు. మనం గట్టిగా మాట్లాడితే సంబంధం చేయి జారిపోయేలా ఉంది. అందుకే ఆయన అడిగినంత ఒప్పుకోక తప్పలేదు అంటూ ఆలోచిస్తూ ఒక పక్కగా కూర్చుని ఉన్న వసంతమ్మతో అన్నాడు రంగారావు. సరేలే బాబు, సంబంధం మంచిదని నువ్వే అంటున్నావు. ఆ మాత్రం ఇవ్వకపోతే ఈ రోజుల్లో అబ్బాయి ఎలా దొరుకుతాడు? ఈ ఇల్లు అమ్మేస్తాను. మధురిమ పెళ్లి జరుగుతుంది. ప్రస్తుతం నాకున్న అప్పు సంగతి తర్వాత ఆలోచిస్తాను అంది వసంతమ్మ తనకు తాను ధైర్యం చెప్పుకుంటూ. మీరింకేం ఆలోచించకండి, అవన్నీ తర్వాత చూద్దాం అన్నాడు రంగారావు. నాన్న, నువ్వు అలా పడుకుని కొద్దిసేపు రెస్ట్ తీసుకో. నేను అలా బయటికెళ్ళి మా ఫ్రెండ్స్ని కలిసి వస్తాను. చాలా రోజులైంది వాళ్ళని కలిసి అన్నాడు రాజారాం బయటకెళ్తూ. వాళ్ళు వెళ్ళవలసిన ట్రైన్కి ఇంకా టైం ఉంది. త్వరగా రా మరి, మనకు మళ్ళీ ట్రైన్కి టైం అవుతుంది అంటూ కొడుకు టైం గుర్తు చేస్తూ పడుకున్నాడు రాఘవయ్య. రామకృష్ణకి బెస్ట్ ఫ్రెండ్ రాజారాం. రామకృష్ణను చూడక చాలా రోజులైంది రాజారాం. రామకృష్ణను చూడాలని వెళ్ళిన రాజారాంకి నిరాశ ఎదురైంది. అప్పుడే స్నానం చేసి బయటకొచ్చిన హరి రాజారాంని చూసి ఆశ్చర్యపోయాడు. ఏమిటోయ్ రాజా, అనుకోకుండా ఊడిపడ్డావు? ఓ లెటర్ రాస్తే స్టేషన్కి నేనే వచ్చేవాడినిగా. అవునులే, చెప్పకుండా వచ్చి రామకృష్ణను సర్ప్రైజ్ చేద్దామనా అన్నాడు హరి. హరికన్నా సీనియర్ రాజారాం. కాదురా హరి, అర్జెంటుగా రావాల్సి వచ్చాను. మా నాన్నగారు కూడా వచ్చారు. అవునా అంటూ డ్రెస్ వేసుకుని తల దువ్వుకున్నాడు హరి. నువ్వు మా రామకృష్ణ రూమ్లో ఎప్పుడు చేరావు హరి? ఈ మధ్యనే చేరాను రాజా. కృష్ణ నువ్వు క్లోజ్ ఫ్రెండ్స్ కదా. ఇన్ని రోజులు వాడి రూమ్లోనే కదా నువ్వు ఉంటున్నది. మరెందుకలా రామకృష్ణ రూమ్లోకి మారావు? అక్కడ మనోహర్ అని ఓ రోగు ఉన్నాడులే. వాడికి ఇంటి ఓనర్ వాళ్ళ అమ్మాయితో ప్రేమ రోగం అంటుకుంది. ఆ రోగం ముదిరి కంపు కొడుతోంది. అందుకే రూమ్ మారాను. ఇప్పుడు అర్థమైందా కృష్ణకి నేనెందుకు దూరమయ్యానో? అర్థమైంది అన్నట్టుగా తల ఊపాడు రాజారాం. నీకు జాబ్ వచ్చిందని విన్నాను. ఏంటా జాబ్ అడిగాడు హరి. సబ్ ఇన్స్పెక్టర్గా సెలెక్ట్ అయ్యాను. ఇంకా ఆర్డర్స్ రాలేదు అన్నాడు. కంగ్రాచులేషన్స్ రాజు అంటూ సంతోషంగా రాజారాంని వాటేసుకున్నాడు హరి. ముందు నన్ను వదలరా, ఇంకో శుభవార్త చెబుతాను నవ్వుతూ అన్నాడు రాజారాం. ఏంటది వదిలిపెడుతూ అన్నాడు హరి. నేను ఈ ఊరికి అల్లుణ్ణి కాబోతున్నాను. ఏంటి, ఇది నిజమా? ఇంతకీ ఆ అమ్మాయి ఎవర్రా అంటూ సంతోషంగా అడిగాడు హరి. కీర్తిశేషులు మల్లికార్జునరావు గారి ద్వితీయ పుత్రిక మధురిమ. పెళ్లి చూపులు కూడా జరిగాయి. అమ్మాయి బావుందిరా అన్నాడు రాజారాం మధురిమ గుర్తు చేసుకుంటూ. ఉలిక్కి పడ్డాడు హరి. ఆ అమ్మాయా? అయితే వద్దురా ఖచ్చితంగా అన్నాడు హరి. అర్థం కాలేదు రాజారాంకి. కట్నం తక్కువని ఒకప్పుడు హరి చెల్లెలు సుజాతని వద్దన్నాడు తన తండ్రి. అందుకే హరి ఇలా అంటున్నాడేమోనన్న సందేహం వచ్చింది రాజారాంకి. నాకు ఆ అమ్మాయి బాగా నచ్చింది హరి, అందుకే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అంతకన్నా ఖచ్చితంగా చెప్పాడు రాజారాం. ఫిజికల్గా నచ్చగానే సరిపోదురా, అన్నీ ఆలోచించుకోవాలి. ఆ అమ్మాయి అంత మంచిది కాదు. నేను కృష్ణ లేని టైంలో నా ఫ్రెండ్ మనోహర్ దగ్గరకు వచ్చి వెళ్తుంటుంది. ఏదేమైనా ఈ సంబంధం నీకొద్దు అంటూ అమృత కలశం లాంటి రాజారాం హృదయంలో విషపు చుక్కలు వేశాడు హరి. అయినా మధురిమ మీద ఆశ చావలేదు రాజారాంకి. ఆ అమ్మాయి నిజంగానే మనోహర్ని ప్రేమించి ఉంటే ఈ పెళ్లి చూపులు జరిగేవి కావు. మనోహరే పెళ్లి చేసుకునేవాడు. ఆ అమ్మాయిని నా వరకు రానిచ్చేవాడు కాదుగా అన్నాడు రాజారాం. రానివ్వగా వాడేం చేస్తాడ్రా? వాడికి ఎప్పుడో వాళ్ళ అక్కయ్య కూతురు పద్మతో పెళ్లి నిశ్చయమైంది. ఇది కేవలం ఎంజాయ్మెంట్. ఏమోరా, నాకంతా అయోమయంగా ఉంది అంటూ తల పట్టుకుని కూర్చున్నాడు రాజారాం. అయోమయంగా ఉంటే వచ్చే నష్టమేమీ లేదు రాజా. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటేనే కష్టాలు పడతావు అన్నాడు. తల వంచుకుని పెదవి కొరుకుతూ ఆలోచిస్తున్నాడు రాజారాం. హరికి రాజారాంని చూస్తుంటే ఏం చెయ్యాలో అర్థం కాలేదు. అయితే ఒక పని చేద్దాం రాజా, నేను నిన్ను మనోహర్ దగ్గరకు తీసుకువెళ్తాను. నేనే డైరెక్ట్గా వాడితో మాట్లాడతాను. వాడేం మాట్లాడతాడో విను. ఆ తర్వాత నువ్వే నిర్ణయం తీసుకుంటావో తీసుకో, అది నీ ఇష్టం అన్నాడు హరి. ఎలాగైనా మధురిమను రాజారాం పెళ్లి చేసుకోకుండా చెయ్యాలని ఉంది హరికి. ఇద్దరూ కలిసి మనోహర్ని కలవాలని బయలుదేరారు. దారిలో కృష్ణ ఎదురయ్యాడు. ఏరా కృష్ణ, మనోహర్ ఎక్కడ? రూమ్లో ఉన్నాడా అడిగాడు హరి. రూమ్లో లేడురా, టెంపుల్కు వెళ్ళాడు. నేను నా ఫ్రెండ్ను కలవడానికి సికింద్రాబాద్ వెళుతున్నాను అని హరితో అన్నాడు కృష్ణ. పక్కనే ఉన్న రాజారాంతో నవ్వుతూ చెయ్యి కలిపి పలకరించాడు కృష్ణ. దేవుణ్ణి దర్శించుకుని మెట్లన్నీ దిగివచ్చి ఓ చోట కూర్చున్నాడు మనోహర్.
మనోహర్కి చాలా ఇష్టమైన స్థలం అది. ఎక్కువసేపు కూర్చోవాలనుకున్నప్పుడు అక్కడికి వస్తాడు. ఒక్కోసారి ఏదైనా ఓ బుక్ తెచ్చుకుని చదువుకుంటూ కూర్చుంటాడు. హాయ్ మనోహర్, దైవ దర్శనానికి ఒక్కడివే వచ్చావా అంటూ మనోహర్కి దగ్గరగా వెళ్ళి నిలబడ్డాడు హరి. హరి పక్కన రాజారాం ఉన్నాడు. అవునన్నట్టు తల ఊపాడు మనోహర్. ఏం ఒక్కడివే వచ్చావు? మీ దేవిగారు రాలేదా? ఓహో, మర్చిపోయాను. పెళ్లి చూపులు కదా ఈరోజు తనకి, అందుకే వదిలుంటావు. లేకుంటే మీది వదిలే బంధమా? ఎక్కడ చూసినా మీరేనట్టు కదా అందరూ అనుకుంటున్నారు అన్నాడు హరి. దేవి ఎవరు? మధురిమ. ఏం మాట్లాడుతున్నావు హరి నువ్వు? ఉన్నదే మాట్లాడుతున్నాను మనోహర్. మధురిమ అప్పుడప్పుడు మేము రూమ్లో లేనప్పుడు నీ దగ్గరకు వచ్చి వెళుతుంది కదా అన్నాడు. హరి మాట్లాడుతున్న తీరు చూస్తుంటే మనోహర్కి ఉడికిపోయింది. హరి, నువ్వు అదుపు తప్పి మాట్లాడుతున్నావు. నీ హద్దుల్లో నువ్వుంటే మంచిది అన్నాడు కోపంగా మనోహర్. హద్దుల్లో ఉండకుండా అదుపు తప్పింది నువ్వు, తప్పించుకోవాలని చూస్తున్నది కూడా నువ్వే. ఆ రోజు మీ అన్నయ్య వదిన వస్తున్నారని అబద్ధం చెప్పి మమ్మల్ని బయటికి పంపి మధురిమతో ఉన్నది కూడా నువ్వే. ఏదైనా దాగేంత వరకే దాగుతుంది మనోహర్, ఎక్కువగా నటించకు అన్నాడు హరి. నటించేవాళ్ళంటే నాకు అసహ్యం హరి, అందుకే నేను నటించను. నువ్వు కావాలని ఇదంతా సృష్టిస్తున్నావు. మా ఇద్దరి మధ్యన ఎలాంటి సంబంధం లేదు అంటూ గట్టిగా అరిచి చెప్పాడు మనోహర్. ఎగతాళిగా నవ్వాడు హరి. ఆ నవ్వు చూడగానే అసహ్యం వేసింది మనోహర్కి. సంబంధం ఉందని ఎవరూ ఒప్పుకోరు, చూసి అర్థం చేసుకోవాలి. ఏం రాజా, వ్యవహారమంతా అర్థమైందా? ఇప్పటికి కూడా మధురిమనే చేసుకుంటానని అంటావా అంటూ రాజారాం వైపు తిరిగాడు హరి. రాజారాం మాట్లాడలేదు. రాజారాం మధురిమను చూడడానికి వచ్చిన పెళ్లి కొడుకని మనోహర్కి అర్థమైంది. మధురిమ జీవితంతో హరి ఆడుకోవడాన్ని సహించలేకపోయాడు మనోహర్. ఆ స్థితిలో హరిని చూస్తుంటే మనోహర్లో ఆవేశం, కోపం అదుపు తప్పాయి. సహనాన్ని పూర్తిగా కోల్పోయాడు. వెంటనే హరి చెంపలు చెళ్ళు చెళ్ళు మనిపించాడు. మనోహర్ అలా కొడతాడని ఊహించలేదు హరి. మనోహర్ చేతి దెబ్బలు బలంగా తాకడంతో హరి కళ్ళలో నీళ్లు తిరిగాయి. నీళ్లు తిరిగిన కళ్ళలో నిప్పులు కురిశాయి. ఎందుకనో వెంటనే మనోహర్ని కొట్టకుండా ఆగిపోయాడు హరి. ఎందుకంటే ఆ చెంపదెబ్బ మనోహర్ కొట్టింది కాదు, మనోహర్కి మధురిమపై ఉండే ప్రేమ కొట్టింది. ఆ ప్రేమ ఎంతకాలం నిలుస్తుందో చూడాలి. ఆ ప్రేమైనా చావాలి, లేదా తనైనా చావాలి. అప్పటికి కానీ తను ఈ చెంపదెబ్బను మరిచిపోలేడు. జీవితం చివరి వరకు పోరాడైనా సరే మధురిమను, మనోహర్లను కలవకుండా చెయ్యాలి. ముఖ్యంగా మధురిమ అంతు చూడాలి అని ఆ చెంపను అలాగే పట్టుకుని శిలలా నిలబడ్డాడు హరి. హరివైపు చూశాడు రాజారాం. పద వెళ్దాం అంటూ హరి భుజం తట్టి ఇంటివైపు వెళ్ళాడు రాజారాం. దారి మధ్యలో, నువ్వు నాకెంతో మేలు చేశావు హరి. మా నాన్న డబ్బు మనిషి. రంగారావిచ్చే డబ్బుకి ఆశపడి ఇక్కడికి తీసుకొచ్చాడు. కానీ నాకు కావలసింది డబ్బు కాదు. అందుకే మీరు అంగీకరిస్తే నేను మీ చెల్లెలు సుజాతను పెళ్లి చేసుకుంటాను, కాదనకండి అన్నాడు రాజారాం. మా నాన్నగారి దగ్గరకు వచ్చి అన్ని విషయాలు మాట్లాడండి రాజా, నాదేముంది, చిన్నవాడిని అన్నాడు హరి. రాజారాం తన చెల్లెల్ని అడుగుతున్నందుకు లోలోపల హరికి సంతోషంగా ఉంది. సరే అని హరితో చెప్పి తండ్రి దగ్గరికెళ్ళాడు రాజారాం. నాన్న, లక్షలు తెచ్చి నా నెత్తిన పోసినా ఈ అమ్మాయి నాకు అక్కర్లేదు, పద వెళ్దాం అన్నాడు రాజారాం. రాఘవయ్య ఉలిక్కిపడి అంతలోపలే ఏమైందిరా అన్నాడు. ఈ అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించింది నాన్న, విధి లేక ఈ సంబంధానికి ఒప్పుకుంది. మనసులోని ఈ జీవోత్సవం నాకొద్దు. పెళ్ళైతే అన్నీ సర్దుకుంటాయి, నువ్వేం కంగారు పడకు. ఇవన్నీ ఎవరో గిట్టని వాళ్ళు పుట్టించి ఉంటారు. ఇలా పుట్టించి చెప్పడం మామూలే. మా రోజుల్లో అయితే ఇంకా ఎక్కువగా ఉండేవి. మీ రోజుల్లో అయినా మా రోజుల్లో అయినా మనసు మనసే నాన్న, బండరాయి కాదు, చలనం లేకుండా పడి ఉండడానికి అన్నాడు రాజారాం. మనసును రాళ్లతో రప్పలతో పోల్చి సినిమా కబుర్లు చెప్పకు రాజా, ఇది జీవితం అన్నాడు రాఘవయ్య. సినిమా కబుర్లు కాదు నాన్న, నిజంగానే మనసుకి స్పందన ఉంటుంది. అది ఎప్పటికీ చావదు. తను కోరుకున్న మనిషి కనిపించినప్పుడల్లా అది స్పందిస్తూనే ఉంటుంది. నేను ఆ అమ్మాయి కోరుకున్న మనిషిని కాదు. నా దగ్గర ఆ అమ్మాయి మనసు స్పందించదు. స్పందన లేని కాపురం నేను చెయ్యలేను అంటూ తండ్రికి అర్థమయ్యేలా చెప్పాడు రాజారాం. కాపురం చేయడానికి స్పందన కావాలట్రా? నీది మరీ విడ్డూరం కాకుంటే మగతనం ఉంటే చాలదు. కాపురాలు చేసేవాళ్ళంతా స్పందించే చేస్తున్నారా? కట్నం ఎవరెక్కువిస్తే వాళ్ళని చేసుకుంటున్నారు, హాయిగా ఉంటున్నారు అన్నాడు రాఘవయ్య. నీతో వాదన వేస్ట్ నాన్న, నీకు కావలసింది డబ్బొక్కటే. డబ్బొక్కటే కాదురా నేనిక్కడ చూసింది. అమ్మాయి బాగుంది, మన ఇంట్లో తిరిగినా చాలురా, దీపం లేకున్నా వెలుతురున్నట్టే అనిపిస్తుంది
అంతగా ఆ అమ్మాయి మన ఇంట్లో తిరగాలని నీకుంటే నువ్వు కట్టుకో నాన్న, నాకెలాంటి అభ్యంతరం లేదు. అంతేగాని నీ మోజుని నాకంటగట్టకు. నేను వెళ్తున్నా, నువ్వు మెల్లగారా అంటూ ఆగకుండా వెళ్ళిపోయాడు రాజారాం. వెళ్ళిపోతున్న కొడుకు వైపు చూస్తూ రాయిలా నిలబడ్డాడు రాఘవయ్య. వసంతమ్మ దగ్గరికెళ్ళి, అమ్మా, నేను మా అబ్బాయికి నచ్చ చెప్పలేకపోతున్నా. మీ అమ్మాయి మనోహర్ అనే అబ్బాయిని ప్రేమించిందట. ఎలా తెలిసిందో? వాడి సంబంధం వద్దంటున్నాడు. వాడు వెళ్ళిపోయాడు అన్నాడు రాఘవయ్య. వసంతమ్మ నెత్తిన పిడుగు పడ్డట్టయింది. అన్నయ్య గారు, సంగతేంటో విచారించకుండా అలా వెళ్ళిపోవడం భావ్యం కాదు. నా కూతురు అలాంటి మనిషి కాదు. ఎవరో కక్షతో అలా అన్నారే గాని అదంతా నిజం కాదు అంటూ ప్రాధేయపడింది. చేసుకునేది నేను కాదు కదమ్మా, మావాడు. వాడు నా మాట వినడం లేదు. అయినా లోకం గొడ్డుపోలేదు. మీ అమ్మాయికి వేరే అబ్బాయిని వెతుక్కోండి అంటూ ఆమె మాటలు వినకుండా వెళ్ళిపోయాడు రాఘవయ్య. భగవంతుడా, ఏంటి నాకు ఈ పరీక్ష అంటూ 2 చేతులతో తల బాదుకుంటూ బోరున ఏడుస్తూ కూర్చుంది వసంతమ్మ. అది చూడగానే మధురిమ షాక్ అయింది. వెంటనే మధురిమను ప్రేమగా దగ్గరకు తీసుకుంది శ్యామల. అక్కయ్యా అంటూ పసిపిల్లలా ఏడ్చింది మధురిమ. ఊరుకో మధు, బాధపడకు. ఇది కాకపోతే దీని తాతలాంటి సంబంధం మరొకటొస్తుంది అంటూ ధైర్యం చెప్పి ఓదార్చింది శ్యామల. వాళ్ళలా వెళ్ళిపోవడం రంగారావుకి అవమానంగా ఉంది. ఆయన ఒక ఫ్యాక్టరీలో ఎందరో కార్మికులపై అజమాయిషీ చూపించే ఒక యజమాని. రాజకీయంగా గొప్ప పేరుంది. దయార్ద్ర హృదయుడు, ధర్మాత్ముడు, పైగా వ్యక్తిత్వం అంటే పడి చచ్చే మనిషి. అందుకే ఈ సంఘటన రంగారావు తలదించుకునేలా చేసింది. వెంటనే ప్రయాణమయ్యాడు. వెళ్ళిపోవడానికి సిద్ధమవుతున్న భర్తకు అడ్డొచ్చింది శ్యామల. ఏవండి, ఎవరో ఏదో అన్నారని మనం కూడా వెళ్ళిపోతే మధురిమ బ్రతుకు ఏం కావాలి? ఎవరో దుర్మార్గులలా కల్పించారే కానీ ఆ అమ్మాయికి మనోహర్కి ఎలాంటి సంబంధం లేదు. నా మాట వినండి. ఈ ఒక్కరోజు ఉండి పిన్నిగారిని ఓదార్చి వెళ్దామండి అంటూ ప్రాధేయపడింది శ్యామల. నీకసలు బుర్ర లేదు, బాబుని తీసుకుని బయలుదేరు అంటూ వెళ్ళిపోతున్న భర్తను ఎదిరించలేక అతని వెంటే వెళ్ళింది శ్యామల. ఇల్లంతా నిశ్శబ్దంగా మారింది. దిగులు, బాధతో ఆ తల్లి కూతుళ్ళు బిక్కుబిక్కుమంటూ ఉండిపోయారు. అప్పుడప్పుడు దామోదర్ రెడ్డి వచ్చి, మధురిమకు దీనికన్నా మంచి సంబంధాలు వస్తాయి. ఈ సంబంధం పోతే పోయింది. బాధపడకండమ్మా, రంగారావు కూడా మళ్ళీ వచ్చి మిమ్మల్ని కలవకపోడు. ఆయన స్వభావం నాకు తెలుసు అంటూ కొద్దిసేపు కూర్చుని మాట్లాడి ధైర్యం చెప్పి వెళుతున్నాడు. బాబు లేకపోవడం వల్ల ఆ ఇంట్లో ఎంతో వెలితిగా ఉంది. మధురిమ కాలేజీకి వెళ్ళింది. పెళ్లి క్యాన్సిల్ అయిందని తను చెప్పకుండానే చాలామంది అమ్మాయిలకు తెలిసిపోయింది. అందుకే మధురిమ మనసు బాగాలేదు. క్లాసులో కూర్చోవాలనిపించలేదు. లెక్చరర్స్ వేసే క్వశ్చన్స్కి సరిగ్గా ఆన్సర్ చేయలేకపోయింది. అసలే అంతంత మాత్రంగా అర్థమయ్యే ఇంగ్లీష్ మరీ మొండికేసింది. కాలేజీ అయ్యాక ఇంటికెళుతూ ఆలోచిస్తూ ఒంటరిగా నడుస్తోంది మధురిమ. ఈ మధ్యన మధురిమతో ఫ్రెండ్స్ ఎవరూ సరిగ్గా మాట్లాడడం లేదు. మధురిమకు కూడా వాళ్లతో మాట్లాడాలనిపించడం లేదు. సుజాత ఆ రోజు కాలేజీకి రాలేదు. సుజాతను కలవాలనుంది మధురిమకు. తన మనసులో ఉన్న బాధను సుజాతతో చెప్పుకోవాలనుంది. ఎందుకంటే మధురిమతో ఫ్రెండ్స్ ఎవరూ మాట్లాడకపోయినా సుజాత మాట్లాడుతుంది. సుజాతకు మధురిమపై ఎలాంటి అనుమానం లేదు. కానీ మధురిమపై బయట పుకార్లు రావడానికి కారణం మాత్రం సుజాతనే. ఆ విషయం మధురిమకు తెలియదు. అందుకే సుజాతపై మధురిమకు ఎలాంటి భేదం లేదు. నేరుగా ఇంటికెళ్ళింది మధురిమ. తల్లి ఇచ్చిన కాఫీ తాగింది. క్లాసులో ఈ మధ్యన మిస్ అయిన ఇంగ్లీష్ లెసన్స్ సుజాతతో చెప్పించుకుంటానని తల్లితో చెప్పి సుజాత ఇంటికి వెళ్ళింది మధురిమ. ఏవండి, సుజాత లేదా? లోపలికి చూస్తూ అడిగింది మధురిమ. లేదండి, ఇప్పుడే తన ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళింది. వెళ్ళి చాలాసేపు అయింది. వస్తుంది, లోపలికి రండి అంటూ బజారుకెళ్లే ప్రయత్నంలో బయటకు నడవబోతున్న హరి మధురిమను చూడగానే లోపలికి ఆహ్వానించాడు. సుజాత ఇంటికి అప్పుడప్పుడు వెళ్లడం మధురిమకు అలవాటే. అందుకే లోపలికి నడిచింది. కూర్చోండి అంటూ సోఫా చూపించాడు హరి. హరి ఎప్పుడైనా రామకృష్ణ రూంలోనే ఉంటాడు. ఈరోజు ఏదో అవసరమైన పని ఉండి ఇంట్లో ఉన్నాడు. ఎప్పుడో తప్ప హరి ఎక్కువగా ఇంట్లో ఉండడు. మీ అమ్మగారు లేరా అండి అంటూ లోపలికి చూస్తూ సోఫాలో కూర్చుంది మధురిమ. లేరండి, మా తాతయ్య వాళ్ళ ఊరు వెళ్ళి 2 రోజులైంది. బహుశా రేపొస్తారేమో అన్నాడు. నిజానికి సుజాత కూడా వాళ్ళ తాతయ్య గారి ఊరే వెళ్ళింది. హరి ఆ విషయం మధురిమకి చెప్పకుండా సోఫాలో కూర్చోబెట్టాడు. పక్కనే ఉన్న మ్యాగజైన్ తీసుకుని పేపర్స్ తిప్పసాగింది మధురిమ. హరి అక్కడే నిలబడ్డాడు. తెల్లగా, పొడవుగా, తీగల, నాజూగ్గా ఉన్న మధురిమ
సోఫాలో కూర్చుని తల వంచుకుని మ్యాగజైన్ చదువుతుంటే అంత దగ్గరగా చూస్తున్న హరిలో మధురిమపై కోరిక కలిగింది. మనోహర్ కొట్టిన చెంపదెబ్బ గుర్తొచ్చింది. ఎలాగైనా ఈ అందాన్ని మనోహర్కి దక్కనీయకూడదు. గులాబీ పువ్వును నలిపినట్టు నలపాలనుకున్నాడు. కసిగా కోపంగా మధురిమనే చూస్తున్నాడు. హరి మీడియం సైజులో ఉంటాడు. నల్లగా ఉంటాడు. ముఖం మాత్రం ఎప్పుడు చూసినా మేకప్ వేసినట్టు ఉంటుంది. గ్లో మాత్రం ఉండదు. నవ్వినప్పుడు చూడబుద్ధి కాదు. కళ్ళు పెద్దగా ఉంటాయి కానీ జీవం ఉండదు. భుజాలు బలిష్టంగా ఉండి చూడగానే నలుగురిని కొట్టేవాడిలా ఉంటాడు. త్వరగా తన డౌట్స్ చెప్పించుకుని వెళదామనుకుంటే సుజాత ఇంకా రాదేంటి అని మనసులో అనుకుంటూ టైం చూసుకుని ఓసారి హరివైపు కూడా చూసింది. హరిని చూడగానే మధురిమ గుండె జల్లుమంది. మర్యాదస్తుడు అని లోపలికి వస్తే తినేసేలా చూస్తున్నాడు. సుజాత అన్నయ్య ఇలాంటి వాడని ఊహించలేదు మధురిమ. ఊహించి ఉంటే ఇంతసేపు కూర్చునేది కాదు. అసలు ఇంట్లోకే వచ్చి ఉండేది కాదు. హరివైపు కంపరంగా చూసింది. హరి ఆగలేకపోయాడు. చొరవగా మధురిమ పక్కన కూర్చున్నాడు. భుజంపై చెయ్యి వేశాడు. సోఫాలో నుంచి లేచి నిలబడింది మధురిమ. ఎందుకు లేవడం? కూర్చో, నిన్నేమి చెయ్యను అంటూ మధురిమ చెయ్యి పట్టుకున్నాడు. ఆ చేతి స్పర్శ అసహ్యంగా అనిపించింది మధురిమకు. చిచి, నన్నొదులు అంది కోపంగా. కోపంలో కూడా నువ్వు అందంగా ఉన్నావు అంటూ రెండో చెయ్యి కూడా గట్టిగా పట్టుకున్నాడు. క్షణంలో ఆమె రెండు చేతులు హరి చేతిలోకి పోయాయి. హరి పట్టు భల్లూకం పట్టులా ఉంది. నన్ను వదలండి ప్లీజ్, మీకు కూడా ఓ చెల్లెలుంది అంటూ మర్యాదగా సుజాతను గుర్తు చేసింది. నోర్ముయ్, ఈ టైంలో మా చెల్లిని గుర్తు చేశావంటే చంపేస్తాను. ఏ, ఆ మనోహర్ గాడ్లా లేనా నేను? అవును, ఎందుకే నేనంటే ఇంత ఇష్టం నీకు అన్నాడు. అంతలోనే గట్టిగా నవ్వాడు. ఆ నవ్వు, ఆ చూపులు వెగటనిపించాయి. నీచంగా అనిపిస్తున్న హరి మాటలకి మధురిమ ఒళ్ళు ఉడికిపోయింది. ఆవేశంతో రోషంతో ఒళ్ళంతా కంపించింది. నీళ్లు రావలసిన మధురిమ కళ్ళలో నిప్పులు కురిశాయి. శరీరంలో ఉన్న బలాన్నంతా కూడగట్టుకుని పిచ్చి బలంతో ఒక్క తన్ను తన్నింది. ఆ తన్ను ఎక్కడ తగలాలో అక్కడ తగిలింది. పట్టు సడలిన హరి విసురుగా పడబోయాడు. కానీ అంతలోనే తెప్పరిల్లి తిరిగి మధురిమను అందుకోబోతున్నాడు. అడుగు ముందుకు వేశావో చంపేస్తాను. మీ ఫ్యామిలీలో ఇలాంటి పిచ్చి కుక్కలున్నాయని ముందే తెలుసుంటే ఈ గడప తొక్కేదాన్ని కాదు అంటూ ఒక్క అంగలో తలుపు దగ్గరికెళ్ళి గట్టిగా తలుపు లాగింది. ఆఫ్టర్ ఆల్ ఓ ఆడదానివి మా ఫ్యామిలీనే వంకబెడతావా? నిన్నింత సులభంగా వదులుతానని అనుకుంటున్నావా అంటూ మధురిమను సమీపించబోతున్నాడు. వదలక నన్నేం చేస్తావురా నువ్వు? ఆదమర్పించి గట్టిగా ఇంకో తన్ను తన్నానంటే జన్మలో ఏ ఆడపిల్లకి పనికి రాకుండా పోతావు. నాతో పెట్టుకోకు ఎప్పుడైనా అంటూ తలుపును రెండు చేతులతో పట్టుకుని బలంగా తొయ్యడంతో మధురిమను సమీపించబోతున్న హరి ముఖం పగిలింది. కళ్ళు తిరిగినట్టయి అలాగే నిలబడ్డాడు. హరి అహం దెబ్బతిన్నది. పౌరుషం పెళ్ళుబుకింది. కానీ మధురిమ బయటపడింది. అదురుతున్న గుండెలను అదిమి పెట్టుకుని అతి వేగంగా ఇంటికెళ్ళింది మధురిమ. దిగులు ఇంకా తీరని తల్లి అలాగే పడుకుని ఉంది. ఆ స్థితిలో ఉన్న తల్లిని చూస్తుంటే మధురిమకు బాధనిపించింది. సుజాత అన్నయ్య తన చెయ్యి పట్టుకున్నాడన్న విషయం తల్లితో చెబితే ఇంకా బాధపడుతుంది. ఇప్పటికే రారాని మాటలు వచ్చాయని కుమిలిపోతున్న తల్లికి ఇంకెలాంటి బాధ కలిగినా తట్టుకోలేదు. అసలే ఆమె ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంది. అందుకే ఓ చోట ఒంటరిగా కూర్చుంది మధురిమ. ఆలోచనలు తేనెటీగల్లా చుట్టుముట్టాయి. ఆలోచనలన్నీ మనోహర్ చుట్టే తిరుగుతున్నాయి. మనోహర్ పక్కింటి అబ్బాయిగానే తెలుసు మధురిమకి. బాబు కోసం వెళ్ళినప్పుడు తప్ప మళ్ళీ మనోహర్తో మాట్లాడలేదు. అందరూ కలిసి మనోహర్కి తనకి సంబంధం అంటగట్టి తనకి పెళ్లి కాకుండా చేశారు. నిజానికి మనోహర్కి తనకి ఉన్న సంబంధమేంటి? సంబంధం ఉన్నట్టుగా ఎందుకు అనుకుంటున్నారు? తన పరిస్థితి ఇలా ఎందుకు తయారైంది? ఎంతగా ఆలోచించినా జవాబు దొరకలేదు మధురిమకి. శ్రీమతి అంగులూరి అంజనీదేవి గారి నీకు నేనున్నా నవల ఆడియో 2వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తర్వాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.